జీతగాడి జీవిత సమరం అనే కవిత్వాన్ని వేయడానికి ఇచ్చేసిన ప్రేక్షక మహాశయులందరికీ వందనములు. ఇది ఓ జీతగాడి అభిలాష. లెట్ స్టార్ట్. అప్పుల కుప్పలు నెత్తిన ఎక్కి మనిషి జీవితం మట్టిపాలు చేసి మట్టి తిన్నా మరుగున పడక ఇంటికి ఇల్లాలికి పెట్టి రెంట చేడి గొప్పలకు పోయి ఊరువాడ అప్పులను ఎంచి ఇంటికి చేరు రాజమార్గములు ఎన్ని ఉన్నా తప్పించి ఇరుకు సందున కంకర పోసిన వంకర రోడ్డున మెలితిరిగిన వీధిలోని చీకటి మాటున లోకమును ఉన్న చింతలు మరచి నిద్రించుచున్న అదృష్టవంతుల సేద దీర్ఘ మార్గమున హరిశ్చంద్రుడు కర్మ తీర్చుకున్న శ్మశానపు పుణ్యవాటికను దాటి నిశ్శబ్దపు పిశాచినై అప్పుల వేడద నేటికి ఒప్పించి తప్పించుకొనినని అల్ప సంతోషినై నేను కన్నవారు నన్ను కట్టుకున్న వారి కోరికల అశ్వాల కాల కింద నలిగిన నా ఆశలను ఆవేశాలను ఆశయాలను అణిచి ఉంచి ఊరుకు తెచ్చుకున్న ఆయాసపు హాస్పిటల్ బిల్లు కట్టలేక చిన్న టాబ్లెట్ బిల్లతో నెట్టుకొస్తూ సర్వీసు లేని నా సెకండ్ హ్యాండ్ స్కూటర్ పై పంచర్ పడినా పర్లేదని నా కర్మకు కారణమే ఉండదని నిషీధ రాత్రిన నా తోడు వచ్చిన నన్ను వదలని జీవిత భయాలతో ఇంటికి చేరి తిని ఉప్పులేని సప్పిడి కూడి తిని సేద తీరేలోగా ఆకాశ కునుకుపాటు శ్మశానపు నిద్ర కూడా నోచుకోక ఊయలలో ఊరేగే చంటిబిడ్డ పాల లెక్క నుంచి పక్కింటి పట్టు చీర కథ వరకు విసికి వేసారి ఉన్న వినమని నాకు వడ్డెన చేసిన నా ఇంటి సతి నాకు ఆకాశ విశ్రాంతి కూడా దూరము చేసి తను ప్రక్కకు మరలెను. ఏ పొద్దుజామో వచ్చిన నిద్ర అలసట తీరక ముందే తెల్లవారి కొత్త అప్పులవాడు వడ్డీకి ఫోను చేయకముందే ఈగల కన్నా ఈఎంఐల నోటిఫికేషన్ల బెడద ఎక్కువయి నిద్రలేచి జీతగాడి జీవితము చరా మామూలే కదా అని జీవిత సమరంకు తిరిగి బయలుదేరెను.